గవర్నమెంట్ స్కూల్స్ లో మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఆధ్వర్యంలో అందిస్తున్న స్కూల్ కిట్స్ ని పిల్లలకి పంపిణీ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో విప్లవాత్మక మార్పులు రాబోతున్నాయి. లోకేష్ బాబు ఆధ్వర్యంలో విద్యా వ్యవస్థలో పిల్లలకంతా బంగారు భవిష్యత్తు వేయబోతుంది. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలోని మినగల్లు ఇందుకూరుపేట హైస్కూల్లో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత రాకుండా కృషి చేయాలన్నారు. డ్రాప్ అవుట్స్ నివారించడంలో అధికారులతో పాటు స్థానిక నాయకులు చొరవ తీసుకుంటేనే సాధ్యమన్నారు. బుచ్చిరెడ్డిపాలెం మండలం మినగల్లు ఇందుకూరుపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యా కిట్ల పంపిణీ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మినగల్లు ఏఆర్ఆర్ హైస్కూల్ మరియు ఇందుకూరుపేట గుణపాటి రుక్మిణమ్మ సుబ్బారెడ్డి హైస్కూళ్లలో విద్యార్థులకు విద్యా కిట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ ఆలనా పాలన మాత్రమే తల్లిదండ్రులు చేయగలరని, పిల్లలను భావి పౌరులుగా తీర్చిదిద్దే గురుతర బాధ్యత మాత్రం గురువులదే అన్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే పిల్లల పట్ల ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, చదువుతో పాటు వారికి నైతిక విలువలను కూడా బోధించాలని కోరారు. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా తన తొలి సంతకం మెగా డిఎస్సీ మీద పెట్టిన నేపథ్యంలో ప్రభుత్వ పాఠశాలలో ఇకపై ఉపాధ్యాయుల కొరత ఉండదని, ప్రభుత్వ పాఠశాలలు విద్యార్థులతో కలకల్లాడాలని ఆకాంక్షించారు. కార్పొరేట్ పాఠశాలలతో పోటీ పడేలా, అత్యుత్తమ ఫలితాలు సాధించేలా ప్రభుత్వ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలతో పోలిస్తే ప్రభుత్వ స్కూళ్లలో నైపుణ్యం గల ఉపాధ్యాయులతో పాటు అత్యుత్తమ బోధనా వస్తువులున్నాయని తల్లిదండ్రులకు సూచించారు. అనంతరం ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి విద్యార్థులతో కలిసి స్కూళ్లలో సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రాబోయే రోజుల్లో ఇప్పుడే చెప్పారు మీ టీచర్స్, ఇక్కడ ఈ స్కూల్ నియోజకవర్గంలో కల్లా ఫస్ట్ వచ్చిందని చెప్పి మొన్న 10th క్లాస్ రిజల్ట్స్లో కూడా రాబోయే రోజుల్లో ఇంకా మీరందరూ ఉన్నత స్థానాలకు వెళ్ళాలని చెప్పి కోరుకుంటున్నాను. అండ్ నేను మాట్లాడేసిన తర్వాత నేను ఇక్కడికి వచ్చింది మీకు ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, మీకు ఈ స్కూల్లో ఇంకా ఏమేం ఫెసిలిటీస్ కావాలి, మీరు హాస్టల్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి, మీ ఫుడ్ ఎలా ఉంది, ఇవన్నీ. ఎందుకంటే టీచింగ్ అంటే బ్రహ్మాండంగా ఉందని చెప్పి అర్థమైపోయింది మీ రిజల్ట్స్ చూసి. సో మిగతా ఫెసిలిటీస్ మీకు నేను ఏమైతే చేయగలనో అవన్నీ మీరు చెప్తే మనము ప్రభుత్వంతో, ముఖ్యంగా మన ఎడ్యుకేషన్ మినిస్టర్ లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఎంత ఉన్నత ప్రమాణాల్లో విద్యని అందించగలమో అన్ని రకాలుగా ఆయన ట్రై చేస్తున్నారు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేశారు కూడా. నేను మొన్నే వెళ్ళున్నప్పుడు ఆయన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ గురించి సమీక్ష జరుపుతానే ఉన్నారు, ఇంచుమించు ఒక 2-3 గంటలు. సో రాబోయే రోజుల్లో పిల్లలకి అందరికీ స్కూల్స్కి ఇంకా ఉన్నతమైన పరిణామాల్లో విద్యని అందించబోతున్నారు చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ. మన ప్రభుత్వంలో విద్యార్థులకి, గవర్నమెంట్ పాఠశాలలకి ఉన్నతమైన స్థానం కల్పించబోతున్నాము. అందుకు మీరందరూ కూడా చక్కగా చదువుకోవాలి, డిసిప్లిన్తో ఉండాలి. అదేవిధంగా మీకందరికీ ఉన్నత విద్య అందాలి అంటే అన్ని పరిమాణాల్లో మీకు ఇక్కడ అన్ని వసతులు జరగాలంటే స్కూల్ టీచర్స్ కానీ, ఆఫీసర్స్ కానీ అందరూ వాళ్ళకి సహకరిస్తున్నారని చెప్పారు. బట్ ఇంకా కూడా వాళ్ళకి సహకరించాలని చెప్పి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఈ నియోజకవర్గంలో ఉన్న ఉన్నత పాఠశాలలు అయితేనేమి, గవర్నమెంట్ స్కూల్స్కి ఎటువంటి సాయం నా వల్ల కావాలన్నా కూడా నేను కానీ, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కానీ ఇద్దరము ముందుకొస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే 2016 నుంచి నేను మీలాంటి పిల్లలతోనే 6th క్లాస్ నుంచి 10th వరకు నేను కరెస్పాండెంట్ దానికి ఆ స్కూల్ నడుపుతూ ఉంటాను, ఫ్రీ ఎడ్యుకేషను. బట్ హాస్టల్ లేదు కాబట్టి నాకు పిల్లలతో గడపడం అంటే చాలా ఇష్టం.
మా స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం నేనే వెళ్ళి అది పనిగా కిట్స్ ఇచ్చేసి వస్తుంటాను. సో ఈరోజు ఇక్కడికి రావడం నాకు చాలా సంతోషంగా ఉంది, మీ అందరికి కూడా ఇవ్వడం. రాబోయే రోజుల్లో నా వల్ల మీకు ఎటువంటి సాయం కావాలన్నా తప్పకుండా మీకు అందిస్తానని చెప్పి అందరినీ కోరుకుంటున్నాను. ఇంకా ఇంకా చాలా చాలా ఎక్కువ మంది మంచి రిజల్ట్స్ తీసుకొచ్చుకోవాలి. సరేనా? మళ్ళీ నేను మీ స్కూల్కి వస్తాను, నేను వచ్చి మీ హాస్టల్కి వస్తాను, మీతో కలిసి ఫోన్ చేస్తాను, మళ్ళీ ఒకరోజు వస్తాను. సరేనా? ఈరోజు ఇంకా వేరే స్కూల్స్లో కిట్స్ ఇచ్చేది ఉంది, ఇంకో మీటింగ్ కూడా ఉంది, అందుకని తొందరగా వెళ్ళిపోతున్నాను. నేను మరీ వచ్చి మీ హాస్టల్ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్స్ అన్నీ చూసి మీరు అడిగిన వాటిని చేయడానికి 100% ట్రై చేస్తాను. సరేనా? మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.